హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. యువరాజ్ 20 కోట్లతో సిటీ మొత్తం 20 కొత్త జిమ్ సెంటర్స్ ఓపెన్ చేసి వ్యాపారం చేస్తాను అని అనగానే ఇక దాత్రి కేదార్లు ఇద్దరు ఆ వ్యాపారంలో లాభాలు లేవని, వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ జిమ్ సెంటర్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేశారని చెప్పడంతో కౌశికి అడ్డుపడుతూ ఉంటుంది. వద్దులే, అంత పెట్టుబడి పెట్టి ఆ వ్యాపారం రన్ అవ్వకపోతే నష్టం వస్తుంది కదా, నష్టం వస్తుందని తెలిసి ఎందుకు ఓపెన్ చేయడం అని కౌశికి అంటుండగా ఇక నిషి అడ్డుపడుతూ ఉంటుంది. చూసారా, మీకన్నా వాళ్ళిద్దరే ఎక్కువ మీ అక్కకి, అందుకనే వాళ్ళు నష్టాలు వస్తాయి అని చెప్పగానే జిమ్ బిజినెస్ వద్దు అంటుంది అని నిషి అంటుండగా ఇక తప్పుగా అపార్థం చేసుకోకు నిషిక, నష్టాలు వస్తాయని తెలిసి ఆ వ్యాపారం చేయడం ఎందుకు, అందుకే అలా అన్నాను అని కౌశికి అంటుంటుంది. ఇక యువరాజ్, వద్దక్క, ఇన్వెస్ట్మెంట్ మాత్రం నీది కాదు నాదే, నేనే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను అని యువరాజ్ అనగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక మళ్ళీ ఇలా అంటుంటుంది కౌశికి, నువ్వు మాత్రమే ఇన్వెస్ట్ చేయడం ఏంట్రా, ఇప్పటిదాకా ఉన్న వ్యాపారాన్ని నీనా అంటూ సపరేట్ చేయడం ఎందుకు, అలా వద్దు, కావాలంటే నేనే ఇన్వెస్ట్ చేస్తాను, లాభాలు మాత్రం నువ్వే తీసుకో అని కౌశికి అనేస్తుంది. ఇక లేదక్క, నేను నా డిసిజన్ చెప్పేశాను, ఫైనల్గా నేను మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాను అని యువరాజ్ ఖచ్చితంగా తేల్చి చెప్పడంతో, అదేంటి యువరాజ్ అలా మాట్లాడుతున్నావు, వ్యాపారాలు సపరేట్ అయిపోయాయి, ఈ వజ్రపాటి ఇంటి కుటుంబంలో గొడవలు కలహాలు మొదలైపోయి వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుండి యువరాజ్ బయటికి వచ్చి సొంతంగా వ్యాపారం చేస్తున్నాడు అని అంటే కుటుంబానికి వ్యాపారానికి అది ఎంత పెద్ద దెబ్బో తెలుసా నీకు అని దాత్రి యువరాజ్ని నిలదీస్తూ ఉంటుంది. ఇక కేదార్ కూడా అవును, అటువంటి చెడ్డ పేరుని మన కుటుంబానికి తీసుకురావడం అవసరమా అని కేదార్ అంటూ ఉండగా ఇక యువరాజ్, నీ హద్దుల్లో నువ్వుండు, నిన్నెవడు సలహాలు అడగలేదు, నా గురించి నాకు తెలుసు, అనవసరంగా లేనిపోని సలహాలు ఇస్తే బాగుండదు అని వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక కేదార్ దాత్రి మాట్లాడిన మాటల్లో తప్పేముంది అని కౌశికి అంటూ ఉండగా వైజయంతి ఇలా అంటూ ఉంటుంది, ఇన్నాళ్ళు మనందరం కలిసి వ్యాపారం చేస్తే క్రెడిట్ మాత్రం నీకే వచ్చిందమ్మా, ఇప్పుడు కూడా అలా జరగాలనే చూస్తున్నావా, ఇప్పటికైనా నా కొడుకుని స్వతహాగా వదిలిపెట్టు, వాని మా నాన్న వాని బతకనివ్వు, వానికి కూడా కాస్త పేరు రావాలి కదా అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇంకా నీ తమ్ముణ్ణి నీ చెప్పు చేతల్లో ఉంచాలి అనుకుంటున్నావా వదినా అని నిషి అనేస్తుంది. ఇక కౌశికి బాధగా ఇలా అంటూ ఉంటుంది, ఎప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నా తమ్ముణ్ణి నేను చెయ్యి పట్టుకొని నడిపించాలి అనుకున్నాను, చిన్నప్పుడు కింద పడిపోతాడేమోనన్న భయం, ఇప్పుడు కింద పడకుండా తప్పటడుగు వేయకూడదు అన్న బాధ్యత, అంతేకాని మీరిలా అపార్థం చేసుకుంటారని నాకు తెలీదు అని కౌశికి బాధగా అంటుండగా, అక్క, మీరెవ్వరు ఎన్ని చెప్పినా కూడా నా డిసిజనే ఫైనల్, నేను మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను అని అనగానే సరే నీ ఇష్టం అని కౌశికి అనేస్తుంది. ఇక రేపు హీరోని కూడా ఇన్వైట్ చేస్తున్నాను, మీరందరూ కంపల్సరీగా జిమ్ ఓపెనింగ్కి రావాలి అక్క, నాకు వేరే ఏర్పాట్లున్నాయి అని అంటూ యువరాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాత్రి కేదార్లు మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్నాళ్ళుగా ఉమ్మడిగా వ్యాపారం చేస్తున్న యువరాజ్ ఇప్పుడు సపరేట్గా వ్యాపారం చేస్తున్నాను అంటున్నాడు, ఇందులో ఏదో మతలాబుంది అని దాత్రి అంటుండగా, అవును దాత్రి, నాకు అదే అనుమానంగా ఉంది అని కేదార్ అంటాడు. ఇక జిమ్ ఓపెనింగ్కి అన్ని ఏర్పాట్లు తయారైపోతాయి, ఇక ఆ మత్తు మందు కలిపిన ప్రోటీన్ పౌడర్స్ని కూడా నార్మల్ ప్రోటీన్ పౌడర్స్తో మిక్స్ చేసి పెట్టేస్తాడు టోనీ. ఇక అవి షాకింగ్గా చూస్తూ ఉంటాడు యువరాజ్, ఏంటి టోనీ ఇలా పెట్టేశావు అని అడుగుతుండగా, సపరేట్గా పెడితే మాత్రమే అనుమానం వస్తుంది కాబట్టి అందులోనే కలిపి పెట్టేశాను, అటువంటప్పుడు ఏ ఎంక్వైరీ ఉండదు, మనం చూసి ఇస్తే సరిపోతుంది అని టోనీ అనేస్తాడు. ఇక తరుణ్ వస్తున్నాడు, తరుణ్కి కావలసిన మాల్ని ఏర్పాటు చేశావా అని యువరాజ్ని అడుగుతుండగా, ఏర్పాటు చేశాను అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక జాగ్రత్తగా చూసుకొని ఎవరికి ఏమి ఇవ్వాలో అదే ఇవ్వు అని యువరాజ్తో టోనీ అంటుండగా, అలాగే అని యువరాజ్ అనేస్తాడు. ఇక కౌశికి
ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకుని జిమ్ సెంటర్కి వచ్చేస్తుంది. ఇక జిమ్ చాలా బాగుంది కదా వదిన అని నిషి అడుగుతుండగా, అవును నిషి చాలా బాగుంది అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక దాత్రి కేదార్లకు అనుమానం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏదో తేడాగా ఉంది అని దాత్రి అంటూ ఉంటుంది. ఇక టోనీ కౌశికి ఎదురుగా వచ్చి, థ్యాంక్స్ అక్క, మీలాంటి బిజినెస్ ఐకాన్ మాకు హెల్ప్ చేస్తే మా బిజినెస్ చాలా గ్రోత్ ఉంటుంది, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలక్క అని టోనీ అంటూ ఉండగా, మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకుంటాయి, మీ కష్టం దానికి తోడవాలి అని కౌశికి అంటూ ఉండగా, దాత్రి నిజాయితీగా పనిచేస్తే సక్సెస్ మనల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది, మనం సక్సెస్ వెనకాల పడాల్సిన అవసరం లేదు అని అనగానే అందరూ దాత్రి వైపు విచిత్రంగా చూస్తారు. ఇక అవును, దాత్రి చెప్పిన దాంట్లో నిజం ఉంది, మనం నిజాయితీగా పనిచేస్తే సక్సెసే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అని కౌశికి అనేస్తుంది. ఇక టోనీ, మీరిద్దరూ చెప్పే మాటలకి మీ ఉద్యోగాలకి అస్సలు పొంతన కుదరట్లేదు, ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మీరు నన్ను కలవండి, డిస్కస్ చేద్దాం అని టోనీ అంటుండగా, దాత్రి అలా మాట ఇచ్చేయకండి, మమ్మల్ని కలవాలి అనుకున్న వాళ్ళు తర్వాత బాధపడ్డారు అని దాత్రి అనేగానే అందరూ మళ్ళీ దాత్రిని షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడు కేదార్ ఇలా అంటుంటాడు, ఎంతైనా పంతుల్లం కదా, లెక్చర్స్ ఇస్తున్నాం అని అందరూ అంటూ ఉంటారు, అందుకనే దాత్రి అలా మాట్లాడింది అని కేదార్ దాత్రి మాటలని కవర్ చేస్తూ ఉంటారు. ఇక యువరాజ్ 5 minutes అక్క, తరుణ్ హీరో వస్తున్నాడు, ఓపెనింగ్ స్టార్ట్ చేద్దాం అని అనగానే ఇక తరుణ్ వచ్చేస్తూ ఉంటాడు. తరుణ్ యంగ్ హీరో అవ్వడంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. ఇక తరుణ్ని రిసీవ్ చేసుకోవడానికి టోనీ యువరాజ్ అక్కడికి వెళ్తారు. ఇక తరుణ్ వచ్చి టోనీకి హక్ ఇచ్చి, మాల్ రెడీగా ఉందా అని అడుగుతుండగా, రెడీగా ఉంది అని టోనీ ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. తరుణ్ వస్తుండగా బూచి అడ్డుపడి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక యువరాజ్ బూచిని పరిచయం చేసి, హ్యాపీయా, వెనక్కి వెళ్ళు అని అంటూ ఉంటాడు. ఇక కౌశికి ఆ తరుణ్కి సిజర్ ఇవ్వగానే వణుకుతున్న చేతులతోనే రిబ్బన్ కట్ చేస్తూ ఉంటాడు తరుణ్. ఇక హడావుడిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు తరుణ్. ఇక అతన్ని గమనించిన దాత్రి ఇలా మాట్లాడుతూ ఉంటుంది కేదార్తో, చూసావా అతని ప్రవర్తనలో తేడా, చేతులు వణుకుతున్నాయి, నీరసంగా కనిపిస్తున్నాడు మనిషి, ఇదంతా ఆ మత్తు పదార్థాల ఎఫెక్ట్ ఏమో అని నాకు డౌట్ అని అంటుండగా, అవును, ఇదంతా ఆ మాఫియాని కప్పిపుంచడానికి వీళ్ళందరూ చేసిన సెటప్ అనుకుంటా, మన గెస్ కరెక్ట్ అయితే పెద్ద మాఫియా చైన్నే మనం కనిపెట్టొచ్చు దాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు. ఇక పద అని అంటూ వాళ్ళ వెనకాలే నడుస్తూ ఉంటారు దాత్రి కేదార్లు. ఇక అక్కడున్న జిమ్ సెంటర్లోని ఒక బాయ్ కౌశికి వాళ్ళకి అక్కడున్న ఎక్విప్మెంట్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇక టోనీతో, ఆ తరుణ్ వెళ్దామా అని అంటుండగా, సరే అని అంటూ టోనీ ఆ తరుణ్ని తీసుకొని లోపలికి వెళ్తూ ఉండగా బూచి ఫాలో అవుతుండగా యువరాజ్ ఆపి, అన్న మీరు అక్క వాళ్ళకి జిమ్కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను అని అంటూ టోనీ తరుణ్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇక అక్కడున్న బాల్స్ లాంటి సీట్స్లో యువరాజ్ టోనీ కూర్చోగా అక్కడున్న బెంచ్ పైన తరుణ్ కూర్చుంటాడు. మాలెక్కడ అని పిచ్చి పట్టిన వాడిలాగా తరుణ్ అరుస్తూ ఉండగా ఇక టోనీ ఒక ప్యాకెట్ని తరుణ్కి ఇస్తాడు. కాస్త తీసి నోట్లో వేసుకో అనే నరాలు జివ్వుమంటాయి తరుణ్కి. ఇక కాస్త చేయి పైన వేసుకొని స్మెల్ పీలుస్తూ ఉంటాడు తరుణ్. వా, ఎంత బాగుందో, ఇది చాలా స్వర్గంలా ఉంది అని అంటుంటాడు తరుణ్. అప్పుడు యువరాజ్, కంట్రోల్ తరుణ్, కంట్రోల్, ఏంటది, ఎక్కువగా అయిపోతే మళ్ళీ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేవు అని అంటూ ఉండగా, నేను చూసుకుంటానులే అని టోనీ యువరాజ్ని ఆపుతూ ఉంటాడు. ఇక డ్రగ్స్ హెవీ డోస్లో తరుణ్ తీసుకుంటూ ఉంటాడు. ఇక అక్కడ బెంచ్ పైన పడుకుంటాడు తరుణ్. ఏమవుతుంది యువరాజ్, ఈ జిమ్ మన అడ్డా, ఇక్కడ మనల్ని పట్టుకునే వాళ్ళెవరు అని అంటూ, ఈ ప్యాకెట్ నాకు రోజు కావాలి అని తరుణ్ అడుగుతూ ఉండగా ఇక ఇలా అంటూ ఉంటాడు యువరాజ్, నువ్వు మెంబర్షిప్ తీసుకో, మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు వచ్చినా కూడా నిన్ను అడిగే వాళ్ళు ఉండరు అని అంటుండగా, ఖచ్చితంగా తీసుకుంటాను, నేను కాదు నా ఫ్రెండ్స్ని కూడా ఇక్కడికి తీసుకొస్తాను అని
అని తరుణ్ అంటూ ఉంటాడు. ఇక నువ్వు చూసుకో, నేను మా అక్క వాళ్ళతో వెళ్ళాలి అని అంటూ ఉంటాడు యువరాజ్. ఇక అక్కడ లోపల వాళ్ళు ఏదో చేస్తున్నారని అనుమానపడుతున్న ధాత్రి కేదార్ని నువ్వు అటు వెళ్ళు, గమనిస్తూ ఉండు, నేను ఇటు వెళ్తాను, వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తాను అని అంటూ యువరాజ్ ఉన్న రూమ్ వైపు వస్తూ కాస్త తొంగి చూడాలని లోపలికి వెళ్ళాలని ధాత్రి ట్రై చేస్తూ ఉండగా ఇక నిషి వచ్చి వెనకాల నుండి ధాత్రిని పట్టుకుని ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది. వాష్రూమ్కి వచ్చాను, తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాను అని ధాత్రి మాట మారుస్తూ ఉండగా నేను చెప్పాను కదా అదిగో అక్కడున్నాయి, కళ్ళు కనిపించట్లేదా, వెళ్ళు అని నిషి విసుక్కోగానే అక్కడి నుండి వచ్చేస్తుంది ధాత్రి. ఇక యువరాజ్ కూడా మళ్ళీ అక్కడి నుండి కౌశికి వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. ఇక ఎలా ఉందక్క జిమ్ అని యువరాజ్ అడుగుతుండగా జిమ్ చాలా బాగుందిరా, కానీ పెట్టుబడే కాస్త ఎక్కువ కదా, మంచి సెంటర్ కానీ పికప్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది అని అంటూ ఉంటుంది కౌశికి. ఇక నిజాయితీగా ఏ తప్పు లేకుండా చేస్తే ఏం కాదు అని ధాత్రి అంటూ ఉండగా కేదార్ కూడా అదే మాటని వర్లిస్తూ ఉంటాడు. ఇక నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పాను కదా అని యువరాజ్ అంటూ ఉండగా ఒక నీ పరువే కాదు యువరాజ్, పోయేది వజ్రపాటి కుటుంబం పరువు అని ధాత్రి అంటుంటుంది. నా కుటుంబం పరువు ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, మీరు నా విషయాల్లో జోక్యం చేసుకోకండి అని యువరాజ్ తిడుతూ ఉంటాడు. ఇక అక్కడున్న మత్తుమందు కలిపిన ప్రోటీన్ పౌడర్స్ని కాచి చూసి అవేంటి అని అడుగుతుండగా బూచి అవి ప్రోటీన్ పౌడర్స్ అని చెప్పేస్తాడు. ఎందుకవి అని కాచి అడుగుతుండగా ఇక్కడికి వస్తున్న జిమ్ వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి ఇస్తారు అని అంటూ ఉండగానే కాచి వెళ్ళి ఆ మత్తుమందు కలిపిన ఒక ప్రోటీన్ పౌడర్ని తీసుకుంటుంది. ఇక యువరాజ్ కాచిని అడ్డుకుంటూ ఉంటాడు. ఇక ఏంటి యువరాజ్, కాచి తీసుకోకుండా అలా అడ్డుకుంటున్నావేంటి, మన కాచియే కదా అని అంటూ ఉండగా వేరే తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు యువరాజ్. ఇవే ఇవ్వచ్చు కదా, వేరే వాటికి వీటికి తేడా ఏంటి అని అంటుండగా ఇవి క్లయింట్స్కి అని యువరాజ్ అంటుంటాడు. క్లయింట్స్కి ఇచ్చేవి ఇవి వేరే ఉంటాయా, మెంబర్షిప్ని బట్టి ప్రోటీన్ పౌడర్ ఉంటుందా మీ జిమ్లో అని ధాత్రి క్వశ్చన్స్ పైన క్వశ్చన్స్ వేస్తూ ఉండగా నిషి ఏంటే అలా క్వశ్చన్స్ వేస్తున్నావు అని నిలదీస్తూ ఉంటుంది. అవును నిజంగానే దానికి దీనికి తేడా ఏంటి యువరాజ్ అని కౌశికి కూడా అంటూ ఉంటుంది. యువరాజ్ సమాధానం చెప్పలేక చాలా సతమతం అవుతూ ఉంటాడు. ఇక ధాత్రి ఆ ప్రోటీన్ పౌడర్లో మత్తుమందు ఉంది అని అందరికీ నిరూపించగలదా, ఆ జిమ్ సెంటర్స్ని క్లోజ్ చేయగలదా, టోనీని మీనన్కి టోనీకి ఉన్న సంబంధాన్ని తరుణ్ని అందరినీ ధాత్రి పట్టుకోగలదా రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.